మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సూపర్. ప్రజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా సంతృతులపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలం మలవరం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయితే మొదలవుతున్నాయి. దీనికి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ అయితే జరుగుతుంది. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్న గ్రామస్తుల మాటలో, ఈవో గారి మాటలో, మంత్రి గారి మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. ఓం నమో వెంకటేశాయ. నా పేరు దామా నాగేశ్వరరావు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మల్లవరం గ్రామం మద్దిపాడు మండలం ప్రకాశం జిల్లాకి ఈ యొక్క దేవాలయం నేను కార్యనిర్వహణగా పనిచేస్తున్నాను. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగును. అందులో భాగంగా ఈ సంవత్సరం 7/5/2025 నుండి 14వ తారీఖు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగును. ఈ బ్రహ్మోత్సవాలు నవాహనికంగా జరుగును. ఈ బ్రహ్మోత్సవాలకి కళ్యాణం రోజు వేల సంఖ్యలో భక్తులు, చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల జిల్లాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ కళ్యాణ క్రతువులో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నట్టు ఆనవాయితీగా జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం 14/5/2025 కళ్యాణ కార్యక్రమం జరుగును. ఈ కళ్యాణోత్సవ మహోత్సవానికి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయిలో మంచినీటి సౌకర్యం, అన్నప్రసాదం వినియోగం, నీడనిచ్చటానికి షామ్యానాలు, పందిళ్ళు, ఇలా తర్వాత వెహికల్ పార్కింగ్, అన్ని విధాలుగా భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి చర్యలు తీసుకోవటం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించి తరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. నా పేరు నారిపెద్ది వరహాల చౌదరి. మాది మల్లవరం గ్రామం, మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా. మా ఇలవేలుపైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వార్షికంగా నిర్వహిస్తూ ఉంటాం. వైశాఖ శుద్ధ దశమి నుండి ప్రారంభమై విధియ రోజు పౌర్ణమి రోజు గరుడోత్సవం, అలాగే పాడ్యం రోజు గజోత్సవం, అలాగే విధియ రోజు కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ రోజు సుమారుగా 25,000 మంది దాకా భక్తులు ఈ జిల్లా వైపు నుంచి జిల్లా వ్యాప్తంగా భక్తులు ఇచ్చేస్తారు. అందరికి కూడా మా గ్రామస్తులందరి సహకారంతో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అన్న సంతర్పణ, అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. అలాగే రీసెంట్ గా ఈ మధ్య విశ్రాంతిశాలలు కూడా నిర్మించాం. అలాగే దేవస్థానం అంతా పచ్చడి పరిసరాలతోటి మొక్కలు గాని ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ గ్రామస్తులందరం కూడా నిర్వహిస్తూ చక్కగా భక్తులందరూ కూడా మా స్వామివారు కోరికలు తీర్చేవాడు కాబట్టి అందరికీ ఎలువెలుపు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణ మహోత్సవంలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. నమస్తే అండి, నా పేరు బానేరు కృష్ణారావు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఇంకా బాగా ఘనంగా చేయాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దలందరూ కలిసి దీని మీద సమీక్ష జరుపుకొని ప్రతి భక్తుడికి ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్, అట్లాగే పార్కింగ్ అని వచ్చిన బదులు ఎక్కడ కూడా క్రౌడ్ లేకుండా మేనేజ్ చేస్తూ అందరికీ భోజన వస్తువులు కూడా ఏర్పాటు చేయడం, అన్ని విధాల ఇబ్బంది లేకుండా చేద్దాం అనేది గ్రామ పెద్దలందరూ సమీక్ష జరుపుకొని చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓం నమో వెంకటేశాయ. నా పేరు బారినేని వెంకట సుబ్బారావు. మాది గ్రామమేను. మా స్వామివారి కళ్యాణం అంటే అంకురారోపణ అంటారు. ఈ అంకురారోపణ అంటే ఒక పెళ్లికి లగ్గం పెట్టినట్టు. మాకు వెనకటి నుంచి ఉన్నటువంటి సంప్రదాయం అంటే మా దేవాలయం దగ్గర ఇక్కడ మా గ్రామస్తులు ఇక్కడ లగ్గం పెట్టిన తర్వాత ఎక్కడికి పక్కకి వెళ్ళి ఒకరోజు నిద్రపోవటం కూడా ఎవరు చేయరు. అదే విధంగా ఉన్నటువంటి వ్యవసాయం పనులు కూడా ఎదురు కానీ ఏది కూడా చేయకుండా ఉంటాము. అదే విధంగా ఇన్ని రోజుల్లో మా గ్రామంలో ఎవరు పెళ్లిళ్ళు కూడా చేసుకోరు. ఎందువల్లంటే ఇక్కడ స్వామివారు చేసుకుంటే స్వామివారి అయిన తర్వాత చేసుకోవాల్సిందే తప్ప ఈ 10 వచ్చినటువంటి 9 రోజులు కూడా స్వామివారి కార్యక్రమం అందరూ కూడా నిమగ్నమై స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది ఒక ఆనవాయితీ వెనకటి నుంచి వస్తుంది. ఇప్పుడు కూడా ఆనవాయితీ కొనసాగిస్తూనే ఉన్నామమ్మా. వచ్చేసేటప్పుడు కల్లా ఈ సంవత్సరం కూడా చక్కగా కళ్యాణం బాగా జరగాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. వెంకటేశాయ. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడైన నారాయణ వెంకటాచార్యులను మాకు బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. అదే విధంగా ఈ సంవత్సరం 7వ తారీఖు రాత్రి అంకురారోపణతో మొదలై 14వ తారీఖు ఉదయం 10 గంటలకి కళ్యాణము గొప్పగా జరుగుతుంది. అదే విధంగా ఈ బ్రహ్మోత్సవాలు నవాన్నికంగా జరుగుతాయి. ప్రతిరోజు ఉత్సవాలు, ఊరేగింపులు ఉంటాయి. ప్రతిరోజు హోమాలు జరుగుతాయి. 8వ తారీఖు ఉదయం ధ్వజారోహణ జరుగుతుంది. ఆ రోజు విశేషం ఏమిటంటే సంతానం లేని వారు వచ్చేసి గొడ్డు ప్రసాదం కనుక తీసుకుంటే సంతానం కలుగుతుందని ప్రగాఢ నమ్మకంతో చాలా మంది భక్తులు వస్తారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా అందరూ రావాలని మా గ్రామం తరఫున మనస్ఫూర్తిగా కోరుతున్నాం.
చూసారు కదండి, మన మల్లవరం గ్రామంలో అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయితే మే 7వ తేదీ నుంచి మొదలై 17వ తేదీ వరకు అయితే కొనసాగుతుంది. మరి ఈ యొక్క కళ్యాణం అయితే మే 14వ తేదీ కళ్యాణం, స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి అందరూ ఆహ్వానాలు అని చెప్పి గ్రామస్తులు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ బ్రహ్మోత్సవాలకి పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ ప్రకాశం.